గట్కేసర్ నుండి మెట్పల్లి వైపు వస్తున్న ఓ లారీ పెట్రోల్ మరియు డీజిల్ ట్యాంకర్ TS08UG7009 వాహనం వెంకట్రావుపేటలోని బోల్తా పడింది. స్థానికులకు తెలిపిన వివరాల ప్రకారం మెట్పల్లి పట్టణం వెంకట్రావుపేట జాతీయ రహదారి వద్ద ముందు భాగం టైర్ పంచర్ అయ్యి అదుపు తప్పి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్ మొత్తం బోల్తా పడింది. అందులో 17,000 డీజిల్, 5,000 లీటర్ల పెట్రోల్ ఉన్నట్లుగా సమాచారం. తెల్లవారుజామున పెట్రోల్ లోడ్తో వస్తున్నటువంటి లారీ బోల్తా పడి పక్కనే ఉన్న స్క్రాప్ గోడౌన్కు మంటలు అంటుకోగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందటంతో ఫైర్ ఇంజిన్ తోటి వచ్చి మంటలను ఆర్పారు. ఫైర్ ఇంజిన్లో నీళ్లు అయిపోవడంతో ఫైర్ ఇంజిన్ మళ్లీ నీళ్లు నింపేందుకు వెళ్ళింది. కాగా సమాచారం అందుకుని రంగంలోకి దిగిన డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు, చిరంజీవిలు, విద్యుత్ సిబ్బంది తమ సిబ్బందితో కలిసి పక్కనే ఉన్నటువంటి ఓ పెట్రోల్ బంక్ అపార్ట్మెంట్ కాలనీ వాసులకు సమాచారం అందించి ఏ క్షణమైనా ఆ ట్యాంకర్ పేలే అవకాశం ఉందని అలర్ట్గా ఉండమని చెప్పి జాతీయ రహదారిపై రాకపోకలకు తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేశారు. నా మొడ్డ అలా అయిపోయింది, పిచ్చకాయలు అయిపోయింది.
అవును సార్. 5 గంటల ప్రాంతంలో గట్కేసర్ నుంచి మెట్పల్లికి వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ప్రమాదశాలు కింద పడి పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫారం అది ఒకసారిగా పేలిపోయి ట్రాన్స్ఫారం పేలిపోయి ఫైరింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 3 గంటల పాటు ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. 3 గంటల నుంచి కంటిన్యూస్గా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ఫైర్ సిబ్బంది, ఫైర్ సిఐ గారు, ఫైర్ ఎస్ఐ గారు జగిత్యాల మరియు మెట్పల్లి ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ టెక్నిక్ కంటిన్యూస్గా 2 గంటల నుంచి ఫైర్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది సడన్గా జరిగినటువంటి సంఘటన. దీని ట్రాఫిక్ డైవర్ట్ చేసాం. మార్నింగ్ నుంచి ఇక్కడే సమాచారం అంటే ఫస్ట్ మెట్పల్లి బండి వచ్చింది. మెట్పల్లి గారు మాకు ఫోన్ చేయగానే మేము అక్కడి కాలం మేము ఎప్పుడే బయలుదేరి వచ్చినాం. రాగానే 2 బండ్లు కలిసి పని చేసినా కానీ ఆయిల్ కారుతూ ఉన్నది కాబట్టి కాయన కొద్దిగా మంటలు వస్తున్నాయి. ఒకసారి 12 మన కెమికల్ ఫోమ్ యూజ్ చేసి మంట ఆడుకోవడం దాంతో కొంచెం కంట్రోల్ అయింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ మంటలు వచ్చి మళ్ళీ అయితే దాని ఉన్నది 18,000 లీటర్ల డీజిల్, 4,000 లీటర్ల పెట్రోల్ లేదు కాబట్టి ట్యాంకర్ ఉల్టా పడింది కాబట్టి మూతి నుంచి కాలిన కొద్దీ నీళ్ళు కింద కాలిన కొద్దీ ఫ్లో బాగా మంటలు వస్తుంది. దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఆల్రెడీ కంట్రోల్ అయిపోతుంది.